నమస్తే, నేను మీ అమ్మ వంటగారికి స్వాగతం. నేను మీ రేష్మని. ఈరోజు మడతకాయ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఏం సోడే పొడి ఏం వేయకుండా చేస్తున్నాను. మామూలుగానే బాగా వస్తాయి. చూడండి, రెండు కప్పులు మైదాపిండి, ఒక కప్పు తీసుకున్నాను. దీంతో 2 కప్పులు మైదాపిండి. మనం 2 కప్పులు మైదాపిండి, 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్. ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేసుకోవాల్సిందే, చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. పిండికి ఆయిల్ బాగా పట్టించాలి. పిండి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ముద్ద రావాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. నేను గులాబ్ జామున్ మిగిలిన పాకం ఉన్నది దీంట్లో వేస్తున్నాను. ముందు వేస్ట్ చేయడము. ఈ కప్పుతో 2 షుగర్లు వేసాను. దీంట్లో కొంచెం తక్కువ, 1 కప్పు ఉంది పాకం. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది రెస్ట్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఒత్తుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకుంటేనే బాగా వస్తాయి. నేను సైడ్స్వి కట్ చేస్తున్నాను. ఇలా సైజ్ అని కట్ చేశాను. దీని మీద నెయ్యి పూద్దాం. నెయ్యి వేయడం వల్ల చాలా మంచిది, ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు. దీనంతా నెయ్యి అంతా పూసుకోవాలి. నెయ్యి అంతా పూసినాక కొంచెం పొడి పిండిని ఇలాగ పొడి పిండి చల్లుకొని మనం ఇక్కడ లాస్ట్లో నుంచి మెల్లగా చాలా మెల్లగా తీసుకొని రోల్స్ లాగా చుట్టుకోవాలి. గట్టిగా చుట్టుకోవాలి ఫ్రెండ్, గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలాగ మెల్లగా చుట్టుకోవాలి. టైట్గా తీసుకోవాలి. మనం మెరుగ్గా ఇలాగా చేసుకోవాలి. ఇలాగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చుట్టుకొని మనం కట్ చేసుకుందాం. ఒక 1 ఇంచి చూడండి, ఇలాగ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగనే కట్ చేసుకుందాం. అన్నిటిని ఇలాగ కట్ చేసుకొని ఇలాగ ప్రెస్ చేసి బేలన్తో ఇలాగ లైట్గా ఇలాగ ఒత్తుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అన్నిటిని ఇలాగ ఒత్తుకొని పక్కన పెట్టుకుందాం. పెట్టాను. హీట్ అవ్వాల్సిన గోరువెచ్చగా ఉండాలి ఆయిల్.
అప్పుడు దీంట్లో వేసుకోవాలి ఒకటొకటిగా. చూడండి ఆయిల్ గోరువెచ్చగానే ఉంది. ఇప్పుడు వేసుకోవాలి, ఎక్కువ హీట్ పెట్టకూడదు. దీన్ని మనం కలపాల్సిన అవసరం ఏం లేదు. కాసే తర్వాత అవే పైకి వచ్చినప్పుడు కలుపుకోవాలి. చూడండి స్లోగా అవే వస్తాయి. అంతవరకు దాన్ని వదిలేయాలి. ఇక్కడ పాకం పెట్టాను స్లోలో. ఇంకా పాకం రాలేదు, చూసారా పైకి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. ఇది కనుక పాకం వచ్చింది, చూసారా ఒక తీగ అలా వచ్చేది. అంతే సరిపోయింది, ఆఫ్ చేశాను. దీన్ని కొంచెం వడగట్టేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఒక 2 రూపాయలు తీసుకోవాలి, రెండోసార్లు వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీనెస్గా లోపల వరకు బాగా వేగుతాయి. ఇది ఒక టిప్స్ ఫ్రెండ్స్. మనం ఇంగువని వేసుకుందాం. స్లో ఫ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ పెట్టకూడదు. స్లోనే పెట్టుకుని వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి. ఒకసారి వేయించుకుందాం కదా, తీసినాం కదా, అవి రెండోసారి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని పాకంలోకి వేసుకుందాం. ఎక్కడైనా లేయర్స్ అన్నీ ఊరిపోయాయి చూడండి, లేవు అన్నీ చూడండి లేయర్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు దీనికి పాకంలో వేసి కాసేపు పెట్టుకుందాం. మనం ఇందాక 2 సార్లు వేయించినాం కదా, అవి మళ్ళీ వేయించుకొని దీని వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీనన్నిటికీ పాకం బాగా పట్టేసుకుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవిగా చేసుకోవచ్చు. మనకి ఎవరికైనా స్వీట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది చేసి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, మనకు హ్యాపీనెస్ ఉంటుంది. బయట తెచ్చుకొని ఇవ్వడం కన్నా మన ఇంట్లో మనం సొంతంగా చేసి ఇవ్వడంలో హ్యాపీనెస్ ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను చేసే కొత్త వంటకాలు మళ్ళీ తెలుస్తుంటాయి. నాకు అన్ని స్వీట్లు వచ్చు. మీకు ఏమైనా కొత్త స్వీట్ మీకు వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, రెసిపీ పెట్టండి, నేను చేసి చూపిస్తాను మీకు కావాలంటే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకా వంటకాలతో.